మామూలుగా ఏ పార్టీ అయినా కానీ వాళ్ళ సొంత క్యాల్కులేషన్స్లో ఏ సీట్లో అయినా కానీ అంటే రకరకాల క్యాల్కులేషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఆపోజిషన్లో ఏ విధంగా వాళ్ళు పొత్తు పెట్టుకొని వస్తారు, ఏ విధంగా కాస్ట్ ఈక్వేషన్స్తో వస్తారు, అవన్నీ చూసుకొని ఏ పార్టీ అయినా కానీ వాళ్ళ క్యాండిడేట్ ఏ మంచి బలమైన క్యాండిడేట్ ఎవరు ఈ సీటుకి అవుతారని చెప్పి వాళ్ళు ఆలోచించుకుని పెడతారు. అంటే మీరు చూస్తే అది మార్పులు అనేది ఏ ఎలక్షన్ అయినా జరుగుతుంది. ఇప్పుడు మీరు దాదాపు రాజస్థాను, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఎలక్షన్స్ చూశారు. బీజేపీ గెలిచిన తర్వాత అసలు ఫస్ట్ టైం ఎమ్మెల్యేకి కూడా సీఎం పోస్ట్ ఇచ్చారు. అంటే వాళ్ళ క్యాల్కులేషన్ బట్టి వాళ్ళు ఫర్దర్ ఫ్యూచర్ కూడా ఆలోచించుకొని ఏ క్యాండిడేట్ అయితే ఫ్యూచర్లో అక్కడ బాగుంటారని చెప్పి ఉండే క్యాండిడేట్ని వేరే ఎంపీగా పోటీ చేయాలని, లేకపోతే ఇంకేమైనా మంచి పదవి ఏమైనా ఇవ్వాలని చెప్పి రకరకాలుగా క్యాల్కులేషన్ చేసుకొని ఎవరైనా వాళ్ళు డిసిషన్ తీసుకుంటారు. అది మా హక్కు అండి. వాళ్ళకి ఏంటంటే భయం పుట్టినట్టుంది, ఏం చేసినా కానీ ఎందుకు మీరు మారుస్తున్నారు, వాళ్ళకేముంది, మా పార్టీ మేము డిసిషన్ తీసుకుంటాం కానీ మా మార్పుల గురించి వాళ్ళు ఎవరు కామెంట్ చేయడానికి అనేది నాకు ఇంకా అర్థం కాలేదు. మేము ముందుగానే మన క్యాండిడేట్ల గురించి, ఆ ప్రాంతాన్ని గురించి, ఏ క్యాండిడేట్ పెడితే ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయని చెప్పేసి ఆ విధంగా మనం చేసుకుని ముందుకు పోతా ఉన్నాం. వాళ్ళు ఇప్పుడు దాకా క్యాండిడేట్లు కూడా అనౌన్స్ చేయలేదు. అందుకు అది నార్మల్ ప్రొసీజర్ కానీ ఇంకేం కొత్తగా ప్రొసీజర్ ఏం కాదు. జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి అయ్యేటట్టు చూస్తే మనం సురక్షితంగా ఇలా ముస్లింలు ఎంతో ఆపయింది. ఇలా కొంతమంది కొడుకులు కోడలు అన్నం పెట్టలేని వాళ్ళకు కూడా బాగా అవకాశం వచ్చింది. ముస్లింలకు రైతు భరోసా ఇట్లాంటివన్నీ కూడా అమ్మఒడి ఇట్లాంటివన్నీ కూడా చాలా ఉపయోగపడుతుంది. రేపు ఆయన కానీ వచ్చింది, ఆయన కానీ వదిలేసి ఆయన కానీ వచ్చిందంటే ఒక్కటి కూడా అన్నీ చూడండి. అందుకని అందరూ కూడా గమనించి ఈ సమస్యలు ఈసారి మన జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయాలని ప్రార్థిస్తున్నాం.